నరేష్ గారి రిడెంప్షన్ అనేది వేరే లెవెల్ అనమాట. సో ఆయన ఏదైతే క్యారెక్టర్స్ చేస్తున్నాడో ఆల్మోస్ట్ హీరోతో పాటు సినిమాని మోస్తున్నాడు యాక్చువల్గా చెప్పాలంటే. చాలా సినిమాల వరకు సామాజిక సినిమాలో సినిమా అంతా ఆల్మోస్ట్ డ్రైవ్ అయ్యేది నరేష్ గారి మీద. జంబలకడి బొంబా సినిమా నుంచి కూడా నరేష్ గారి యాక్టింగ్ ఏ లెవెల్ ఉంటుంది అనేసి. అండ్ ఇప్పుడైతే కరెక్ట్ గా ప్రెసెంట్ డైరెక్టర్స్ నరేష్ గారి క్యారెక్టర్ బాగా పట్టుకున్నారనమాట. ఆఫ్ స్క్రీన్ లో నరేష్ గారిని ఎలానా అనుకోవచ్చు, ఎలానా తీసుకోవచ్చు. బట్ వన్స్ ఆన్ స్క్రీన్ లో ఒక క్యారెక్టర్ నరేష్ గారికి ఇచ్చిన తర్వాత దాన్ని కంప్లీట్ జస్టిఫికేషన్ అనేది చేస్తారనమాట. హ్యూమర్ లో ఆయనకంటూ ఒక స్టైల్ ఉంటుంది. ఆయన కన్వే చేసే విధానం కానీ, ఆ క్యారెక్టర్ లో లీన్ అయ్యే విధానం కానీ చాలా యూనిక్ ఉంటుంది అనమాట. డార్లింగ్ లెవెల్లో ట్విస్ట్ ఏదైనా ఉందంటే 5 years బ్యాక్ రిలీజ్ అయిన భీష్మ సినిమా. సో మనకి ఆల్మోస్ట్ డార్లింగ్ వైబ్స్ వస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చేసరికి కరెక్ట్ గా ఇంకా నితిన్ కి పాయింట్ బ్లాక్ లో కనిపెడతాడు రష్మిక వాళ్ళ ఫాదర్ వచ్చి. అప్పుడు ఎంత స్పాంటేనియస్ గా నువ్వేమనుకుంటున్నావు అతన్ని, భీష్మ ఆర్గానిక్ ఓనర్ సిఇఓ అతను అంటాడు. అసలు మైండ్ బ్లాక్. అసలు అంటే మనకి అర్థమవుతుంది ఆల్మోస్ట్ డైరెక్టర్ మనం డిసీవ్ చేస్తున్నాడు, ఇది కాదనిపిస్తుంది. బట్ ఎక్కడో అంటే మనమే కనెక్ట్ అవుతాం. భీష్మ కంపెనీ నేము, ఇతని పేరు భీష్మ, నిజమేంటదా అబద్ధమేంటదా ఒక కన్ఫ్యూజన్ వదిలేశారనమాట వెంకీ కుడుములు గారు. అండ్ డార్లింగ్ లెవెల్ ట్విస్ట్ ఏదైనా ఉందంటే రీసెంట్ టైంలో భీష్మ అనమాట. ఇన్ ఏ ఫన్నీ వే.